పీపీపీ విధానం వెంటనే అంటే ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఆయన హయాంలో తీసుకురాలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 మెడికల్ కాలేజీలు దాదాపు 6 మెడికల్ కాలేజీలు ప్రారంభించిన విషయాన్ని కూడా ఈరోజు ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం. అంటే కేవలం తన హయాంలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేకపోయాను అనే ఒక విషయాన్ని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆ విషయం చర్చించుకోకుండా చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి చేసినటువంటి ప్రయత్నాన్ని కూడా విఫలం చేయాలని చెప్పేసి ఈరోజు పేదవారి మీద కక్ష కట్టినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఈనాటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని చెప్పుకోవాలి. ఈ కూటమి ప్రభుత్వం పేదవారికి మంచి చేస్తారేమో అని చెప్పి ఆశతోటి వాళ్ళకి ఓట్లు వేసిన పరిస్థితి చూసాం. కానీ ఈరోజు పేదవారి నడ్డి విరిచే విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క నిర్ణయం కనపడుతుంది. ఇది ప్రభుత్వమా, ప్రజల ప్రభుత్వమా, లేకపోతే ప్రైవేటు వాళ్ళ ప్రభుత్వమా అనేది అర్థం కానటువంటి పరిస్థితి. ఏది మాట్లాడినా సరే ప్రైవేటు పరం చేస్తాము, ఏది మాట్లాడినా సరే ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేస్తాము, అమ్మేస్తామని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కటి కూడా దారాదత్తం చేసే విధంగా ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు అందజేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో నిర్ణయాలు చూస్తూ ఉన్నారు. అతి తక్కువ ధరకి మన లూలు వాళ్ళకి ల్యాండ్ కట్టబెట్టడంతో పాటు ఈరోజు మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రైవేటు వారికి అమ్మేస్తామని చెప్పడం అనేది సిగ్గుచేటైన విషయం. ఒకవైపు ఏమో 2 లక్షల కోట్ల రూపాయలతోటి అమరావతిని నిర్మిస్తానని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి ఈ వ్యక్తి 5,000 కోట్లతోటి పేదవారి కోసం, పేదవారి ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టలేరా అంటే మా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నటువంటి పరిస్థితి. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, 5,000 కోట్లు లేకపోతే 2 లక్షల కోట్లు యాడ్ నుంచి తీసుకొస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి 2 లక్షల కోట్లు నిజమైతే అమరావతికి మీరు ఖర్చు పెట్టాలనుకుంటుంటే దాంట్లోంచి ఒక 5,000 కోట్లు పేదవారి ప్రాణాల కోసం ఖర్చు పెట్టలేరా అని చెప్పేసి అడుగుతాను. ఈరోజు 17 మెడికల్ కాలేజీలు అంటే దాదాపు ఎంతమంది పేదవారి విద్యార్థులు ఈరోజు డాక్టర్లు అవుతారో ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఈరోజు ఏ కేటగిరీలో దాదాపు 50% సీట్లు అంటే 6 మెడికల్ కాలేజీలో 900 సీట్లు ఉంటే 450 సీట్లు పేదవారి కోసం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఏ కేటగిరీలో చదువుకోవాలనే కళలాగా మిగిలిపోకూడదు, సీట్లు పెరిగితే వాళ్ళందరి భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి ఈరోజు పేదవారందరూ చేర్చుకుంటున్న పరిస్థితుల్లో, కాలేజీలు పూర్తయినటువంటి పరిస్థితుల్లో పులివెందుల లాంటిది, ఆదోని లాంటిది ఇలా ఇంకొక 5 కాలేజీలు తెరుచుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మాకు ఈ సీట్లు అవసరం లేదని చెప్పేసి వెనక్కి పంపించడం ఇది తీవ్రమైన చర్య. ప్రజల ప్రాణాలను సైతం లెక్క చేయనటువంటి ఈ కూటమి ప్రభుత్వం బుద్ధి చెప్పాలి. తగిన రోజుల్లో ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని ర్యాలీలు చేసినా, ఎన్ని సంతకాలు చేసినా సరే వీరికి పెడచెవిన పెట్టినటువంటి పరిస్థితి కనపడుతోంది. కాబట్టి ప్రజల నుంచి రావాలి, ప్రజల్ని చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ ఆధ్వర్యంలో, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడే మన వెనకల, ఆ గోడ వెనకల కనపడుతుంది నంద్యాల మెడికల్ కాలేజ్. ఈ నంద్యాల మెడికల్ కాలేజ్ కోసం ఎంతో శక్తి వంచన లేకుండా పోరాడి 150 మంది పిల్లలకి ఈరోజు సీట్లు తీసుకురావడం జరిగింది. పీజీ సీట్లు 16 సీట్లు ఈరోజు నంద్యాల మెడికల్ కాలేజ్కి వచ్చినాయని చెప్పడానికి కూడా చాలా గర్వపడుతున్నాం. 16 మెడికల్ కాలేజీలు పీజీ సీట్లు రావడం అనేది ఒక చరిత్ర. ఇంత మన మంచి పనులు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ మెడికల్ కాలేజీని అమ్మాలి అని చెప్పి చూడడం ఎవరి కోసం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ప్రైవేటు వ్యక్తుల వ్యాపారాలని కాపాడడం కోసమా ఈ ప్రభుత్వం ఉన్నది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ కూటమి ప్రభుత్వ పెద్దలు కళ్ళు తెరుచుకోవాలి, వారి తీసుకున్నటువంటి నిర్ణయాల్ని వెనక్కి తీసుకోవాలి. గవర్నమెంట్ తరపున ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ కూడా నడపడంతో పాటు ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఈ మధ్యనే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయిన తర్వాత మనకి ఎన్నో మంచి అవకాశాలు వస్తున్నాయి.
ఈరోజు క్రిటికల్ కేర్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ ఫండ్స్ కూడా ఇచ్చింది. ఎందుకంటే మనకి మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఉన్నందుకు క్రిటికల్ కేర్ కోసం కూడా మళ్ళీ ఈరోజు ఫండ్స్ కేటాయించిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నా. మరి ఈ మెడికల్ కాలేజ్ విజయవంతం అయింది కాదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నా. ఈరోజు ఇక్కడ పిల్లలు ఇంతమంది చదువుకుంటున్నారు, వారికి ఏ సమాధానం చెప్తుంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. రేపొద్దున ఏ కేటగిరీలో చదువుకోవాలన్నా, బి కేటగిరీలో చదువుకోవాలనుకున్న పిల్లలకి ఏం సమాధానం చెప్తుంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈ పెద్దలు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ప్రజల వైపు నుంచి ఆలోచించమని చెప్పేసి, ప్రైవేటు వ్యక్తులకి ప్రభుత్వ ఆస్తుల్ని దారాదత్తం చేయొద్దని చెప్పేసి మరొకసారి మేము కోరుకుంటూ, ఈరోజు విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకులకి, ప్రజలకి అందరికీ కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.